విక్రమ్ పాత్రలో శర్వానంద్ చాలా అందంగా, ఎనర్జెటిక్గా కనిపించాడు. తనదైన హుషారైన నటనతో ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు, భావోద్వేగభరితమైన నటనతో మనసుని బరువెక్కించాడు. కథలో కీలకమైన ఖుషి పాత్రలో మాస్టర్ విక్రమ్ ఆదిత్య నటన ముద్దొచ్చేలా ఉంటుంది. ఆ పిల్లాడితో శర్వా చేసే అల్లరి సినిమాకి ప్రత్యేకం. సుభద్రగా కృతి తెరపై అందంగా కనిపించడమే కాదు, పరిణతితో కూడిన నటనతో కట్టిపడేసింది. ఉప్పెన తర్వాత ఆమెకు పడిన మంచి నటనా ప్రాధాన్యమున్న పాత్ర ఇదే. ప్రతినాయకుడిగా రాహుల్ రవీంద్రన్ పాత్ర తెరపై అంత బలంగా కనిపించదు. సీరత్ కపూర్, ఆయేషా అతిథి పాత్రల్లో తడుక్కున మెరిశారు. వెన్నెల కిషోర్ కనిపించే 2-3 సీన్లు బాగా వర్కౌటయ్యాయి. రాహుల్ రామక్రు పాత్రను మాత్రం పెద్దగా వాడుకోలేకపోయారు. త్రిగుణ్, శివ కందుకూరి, సచిన్ ఖేడ్కర్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు శ్రీరామ్ రాసుకున్న కథ, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరు బాగున్నాయి. ద్వితీయార్ధంలో వినోదాన్ని, భావోద్వేగాల్ని సమంగా బ్యాలెన్స్ చేయడంలో కాస్త తడబడ్డాడనిపిస్తుంది. ఈ చిత్రానికి హిషం సంగీతం మరో ఆకర్షణ. ఇందులో చాలా పాటలున్నా అవన్నీ కథలో సహజంగా భాగమైపోయి ఉంటాయి. పాటలు ఎక్కువైన ఫీలింగ్ ఎక్కడా అనిపించదు. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఫారిన్లో తీశారుగా, కథకు ఖర్చు పెట్టకుండా ఇంగ్లీష్ సినిమా లైఫ్ యాజ్ వి నో ఇట్ తెలుగు ప్రేక్షకులకు అందించడంలోనూ చిన్న పిల్లోడి రెమ్యూనరేషన్ లేకుండా అదే డైరెక్టర్ కొడుకేగా. ప్రొడ్యూసర్, డైరెక్టర్ మంచిగా వర్క్ చేశారు. ఫ్యామిలీ సినిమాస్ చూసే జనాలు, సర్వ అభిమానులు థియేటర్కు వెళ్లి చూస్తే హ్యాపీగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ.